ఈ రోజు ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయితే చేయబోతున్నానండి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే దాటిపోయిందండి. ఎప్పటికప్పుడు జస్ట్ పైన శుభ్రం చేయడమే కానీ ప్రతిదీ తీసి ఇలా డీప్ క్లీనింగ్ అయితే ఎప్పుడు చేయలేదండి. కూరగాయలు అవి కూడా అయితే మొత్తం అయిపోవచ్చినాయి. ఇదే కరెక్ట్ టైం అని అయితే ఈ రోజు అయితే నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా. ఇక్కడ నేను క్లీన్ చేయడానికి అయితే కొలైన్ యూజ్ చేస్తున్నానండి. ఇది కాక ఇంకా ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు డిఎం చేయండి అండి. ఇక నేను మొత్తం రోస్ అన్ని తీసేసి ఇలా కొలైన్తో అయితే శుభ్రం చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా సైడ్స్ ఉంటాయి కదండి, ఆ రోజు కూడా అయితే కొలైన్తోనైతే శుభ్రంగా క్లీన్ చేసేసాను. నన్ను అడిగితే 1 మంత్కి ఒకసారి ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం రా మీట్, మిల్క్, కార్డ్ ఇలాంటివి ఎన్నో పెడతామండి. వీటన్నిటి వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో స్మెల్ వస్తూ ఉండిద్ది. సో ఇలా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ రాకుండా మన ఫ్రిడ్జ్ నీట్ అండ్ క్లీన్గా ఉండిద్దండి. అవును, మీరు అసలు ఎన్ని డేస్కి ఒకసారి మీ ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ చేస్తారు? అలానే ఇలా క్లీన్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.